నెల్లూరు సిటీ 54వ డివిజన్లో 350 కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన మంచినీటి ట్యాంకు పనులను మంత్రి నారాయణ భూమి పూజ చేశారు. అనంతరం 14వ డివిజన్ ఏసీ నగర్ మల్లెల సంజీవయ్య స్కూల్లో అదనపు తరగతి గదులను ప్రారంభించారు. 14,000 కోట్లతో రాష్ట్రంలో అమృత్ పథకం కింద పనులు జరుగుతున్నాయని మంత్రి అన్నారు. రాబోయే 2 ఏళ్లలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నదీ జలాలను అందిస్తామన్నారు. ఇందులో భాగంగా నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో 761 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయన్నారు. సీఎం చంద్రబాబు ప్రజారంజక పాలన అందిస్తున్నారని అన్నారు. షార్ట్ వచ్చింది కదా ప్లేట్ తీసావే నారాయణ సార్ గారిని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించమని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈరోజు నెల్లూరులో ఆ డైరెక్షన్లో వర్క్ చేస్తూ 123 మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన వాటర్ ఇచ్చే ప్రోగ్రాం టేకప్ చేసింది. ఇది ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసిపోయిన గత ముఖ్యమంత్రి బడ్జెట్ కంప్లీట్గా లోటు బడ్జెట్ ఉన్నా కానీ ముఖ్యమంత్రి గారు డెవలప్మెంట్ కూడా జరగాలి, డెవలప్మెంట్ జరగకుండా ఉంటే రాష్ట్రం ముందుకు పోదనే ఉద్దేశంతో ఈరోజు 14,000 కోట్లను యాక్చువల్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా స్కూల్స్ తీసుకుంటే నెల్లూరులో విఆర్ హై స్కూల్ నేను చదివిన స్కూలే, దాని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో అటు నాగార్జున గ్రూపు నారాయణ గ్రూప్ పిల్లలు కలిసి దాన్ని డెవలప్ చేశారు. అదే ప్యాటర్న్లో నెల్లూరులో ఉన్న హై స్కూల్స్ ఒక 15 హై స్కూల్స్ డెవలప్ చేస్తానని నేను ఇది ఎలక్షన్ చెప్పింది కాదండి, ఎలక్షన్ చెప్పింది కాదు. పేదలు నిరుపేదలు ఉన్నారు, వాళ్ళందరికీ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి ల్యాబ్స్ ఇవ్వాలి, మంచి ఎక్విప్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు జనరల్గా స్కూల్స్ అంటే ఎన్ని క్లాస్ రూమ్ ఉంటే ఎన్ని సెక్షన్లు ఉంటే అన్ని రూములు, స్టాఫ్ రూమ్ ఒకటి, హెడ్ మాస్టర్ రూమ్ ఒకటి, లేదా అంటే ఒక ఎక్స్ట్రా రూము. అలా కాకుండా ఈరోజు ఎక్కడైనా స్కూల్ అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా లేదా నర్సరీ నుంచి 10th దాకా 40 క్లాస్ రూమ్తో ప్లాన్ చేసాం. ఈరోజు ఎక్కడైనా 40 క్లాస్ రూములు అంటే 40 రూములు, 40 రూముల్లో నర్సరీ నుంచి 10th దాకా డబల్ సెక్షన్స్ వేసుకుంటే 2 సెక్షన్లు వేసుకుంటే 26 క్లాస్ రూములు, 26 క్లాస్ రూములు పోతాయి. నర్సరీ టు 10th అంటే 13 క్లాసులు. వాళ్ళు బాటంలో ఉండే 20%కి చేతిగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఖచ్చితంగా